చక్రవర్తి అంకుల్ చేసేది 100% కరెక్ట్. పవిత్రే నిశ్చయితాంబూలాలు అందుకుంటుంది. నేను ఇన్వాల్వ్ అవ్వకూడదని చెప్పినా కూడా పవిత్ర అతి తెలివి చూపించి పెత్తను చేతుల్లోకి తీసుకుంది. సంజన, ఇందాక జరిగిన ఎంగేజ్మెంట్లో పవిత్ర పెత్తనాన్ని నువ్వు భరించలేకపోతున్నావని నాకు అర్థమైందమ్మా. కానీ దాన్నంత మనసు మీదకి తీసుకోకు. నువ్వేమి ఇరిటేట్ అవ్వకు, కాస్త ఓర్చుకో. ఈ పెళ్లి తర్వాత పవిత్ర డిస్టర్బెన్స్ నీకుండదు. నాది పూచి. డాడీ, పవిత్ర చాలా ఎక్స్ట్రా చేస్తుంది. నువ్వు అసలు ఇన్వాల్వ్ కావద్దు అని పవిత్రకి నేను చిలక్కి చెప్పినట్టు చెప్పాను. అయినా కావాలని చేస్తుంది. కొత్తగా దాన్ని మేనమామ కొడుకు ఆ దేవగడు తయారయ్యాడు మన ప్రాణానికి. ఎందుకు డాడీ నవ్వుతున్నారు? దేవా వాళ్ళ మనిషి కాదమ్మా, నేను వదిలిన అస్త్రం. మీ పెళ్ళైన వెంటనే ఆ సైకో దేవగాడితో పవిత్రకి పెళ్లి చేసి శాశ్వతంగా నీకు తన పీడని విరగడ చేస్తాను. నువ్వొక్కదానివే చక్రవర్తి ఇంటిని వ్యాపారాన్ని మహారాణిలా ఏలొచ్చు. ఆ సైకోగాడి చేతిలో పవిత్ర ప్రతిరోజు నరకం చూస్తుంది. నువ్వు పెళ్లి తర్వాత పవిత్రని ఏం చేయాలని ఆలోచిస్తున్నావు డాడీ?